ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఫ్లవర్ షోని నిర్వహిస్తోంది. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఫ్లవర్ షో బెంగళూరు వాసులను మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరు నడిబొడ్డున 240 ఎకరాల విస్తీర్ణంలో లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ఉంది. ఇక్కడ అరుదైన వృక్షాలతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడ నిర్వహించే ఫ్లవర్ షోతో మరింత ఆహ్లాదంగా ఈ ప్రాంతం ప్రజల మదిని దోచుకుంటుంది. లాల్బాగ్లోని గ్లాస్ హౌస్లో ఏటా 2 సార్లు ఫ్లవర్ షోను ఏర్పాటు చేస్తారు. ప్రతిసారి ఒక కొత్త థీమ్తో పూల అలంకరణ చేస్తారు. థీమ్ ఆధారంగా ఏర్పాటు చేసే ఫ్లవర్ షోను లక్షలాది గులాబీలు, ఆర్కిడ్స్, లిల్లీస్, డాలియాస్తో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసిన అరుదైన పూలతో ఈ ఆకృతులను తయారు చేస్తారు. రంగురంగుల సువాసనలు వెదజల్లే పూలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. 219వ ఫ్లవర్ షోని కన్నడ సాహితీవేత్త, ప్రకృతి ప్రేమికుడైన పూర్ణచంద్ర తేజస్వి జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకుని ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. తేజస్వి రచనలతో పాటు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఆయన చేసిన కృషిని, ఆయన జీవితంలోని అనేక కోణాలను కళ్లకు కట్టినట్లు ఏర్పాటు చేశారు. బెంగళూరులోని లాల్బాగ్లో ప్రతి ఏడాది ఫ్లవర్ షోను ఏర్పాటు చేస్తారు. ఈసారి కూడా ఫ్లవర్ షోను ఏర్పాటు చేయడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకున్న ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేస్తుంటారు. ప్రస్తుతం 219వ ఫ్లవర్ షోను ఏర్పాటు చేస్తుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఫ్లవర్ షోను అయితే సందర్శిస్తుంటారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేయడం జరిగింది. లాల్బాగ్ మొత్తం కూడా ప్రజలతో నిండిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతి ఏడాది కూడా ప్రతిసారి ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేసేటప్పుడు ఏడాదికి 2 సార్లు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల్లో ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం 219వ ఫ్లవర్ షో జరుగుతుంది. ఈ ఫ్లవర్ షోను ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ని అయితే తీసుకొని కూడా ప్రతిసారి ఏర్పాటు చేసేటప్పుడు కర్ణాటక చరిత్ర కానీ, కర్ణాటకలోని ప్రముఖుల జీవిత చరిత్రలను కానీ ఇలాంటి ఇతివృత్తాలను తీసుకొని కూడా ఫ్లవర్ షోను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కన్నడ సాహితీవేత్త, అట్లాగే ప్రకృతి ప్రేమికుడైన కేవి పూర్ణచంద్ర తేజస్వి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని కూడా ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు, ఆయన కేవి పూర్ణచంద్ర తేజస్వి చిత్రంతో పాటు కూడా ఆయన రచయిత కావడము, సాహితీవేత్త కావడంతో పుస్తకాలను, పెన్నును, అట్లాగే ఆయన ప్రకృతి ప్రేమికుడై కావడంతో ప్రకృతి అడవుల సంరక్షణ, వన్యమృగాల సంరక్షణకు ఆయన ఎంతో కృషి చేయడంతో ఒక అటవీ వాతావరణాన్ని, ఒక కొండ వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ మొత్తం కూడా ఫ్లవర్స్తో చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి ఏడాది కూడా విశేష స్పందన లభిస్తుండడంతో లక్షలాది మంది సందర్శిస్తుండడంతో ఇటు బెంగళూరు నగరవాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ ఫ్లవర్ షోను చూస్తుండడంతో మరింత భిన్నంగా, మరింత ఆకట్టుకునే విధంగా కూడా ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బెంగళూరు, కర్ణాటకలో లభించే పూలతోనే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా పూలను దిగుమతి చేసుకుని చాలా అందంగా అయితే ఈ ఫ్లవర్ షోను తీర్చిదిద్దడం జరిగింది. పూర్ణచంద్ర తేజస్వి జీవిత ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో కావడంతో మనం ఒకసారి చూడొచ్చు, ఆయన ఎక్కువగా కూడా అడవుల్లోనే జీవించారు. ఆయన అడవుల్లోనే సాధారణంగా కుటీరాలు ఏర్పాటు చేసుకుని కూడా జీవించారు. ఆయన జీవించిన విధానాన్ని తెలిపే విధంగా, అట్లాగే ఆయన వాడిన బైక్ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఈ ఫ్లవర్ షోని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఎక్కువగా కూడా అడవుల్లోనే జీవిస్తూ కూడా ఉండడం జరిగింది. ఆయన అడవుల్లోనే జీవించే విధంగా కూడా ఆ సెటప్ను అయితే కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు, కొండలు, అడవులు, చెట్లను ఏర్పాటు చేయడంతో కూడా మొత్తం పూలతోనే చాలా అందంగా కూడా ఆయన నివసించిన ఇంటిని తెలిపే విధంగా కూడా చాలా అందంగా మొత్తం పూలతోనే ఏర్పాటు చేయడం జరిగింది. పూర్ణచంద్ర జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను చూపించారు. ఆయన వివాహానికి సంబంధించిన కాన్సెప్ట్ను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. పూర్ణచంద్ర తేజస్వి జీవితం మొత్తం కూడా చాలా ఆదర్శంగా ఉండడంతో అందులోని ముఖ్య ఘట్టాలను కూడా తీసుకొని ఇక్కడ వివరించడం జరిగింది. ఆయన వివాహం జరిగిన తీరును వివరిస్తూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్ణచంద్ర తేజస్వి అలాగే రాజేశ్వరికి వివాహం జరిగిన తీరునైతే ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు, మంత్ర మాంగళ్య అనే కాన్సెప్ట్ని ఇక్కడికి తీసుకురావాల్చడం జరిగింది. ఇక్కడ
మనం ఒకసారి చూడొచ్చు. ఆయన వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా ఏ విధంగా అయితే రూపొందించారని మనం చూడొచ్చు. ఆయన పూర్ణచంద్ర తేజస్వి తండ్రి అయిన కువెంపు ఆయన చేతితోనే కూడా ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ను ఏర్పాటు చేసి ఆయన బంధువులకు మాత్రం కూడా చాలా తక్కువ మందికే పంపడం జరిగింది. ఒక మాంగళ్య మంత్ర అనే ఒక మంత్ర ద్వారంలో కూడా వివాహాన్ని చాలా సింపుల్గా కూడా చేసినట్టుగా కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఈ ఫ్లవర్ షోతోనే మొత్తం కూడా ఏర్పాటు చేసి ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలను కూడా ఇక్కడ వివరించి అందరికీ ఎట్లా ఆదర్శంగా ఆయన ఉన్నారు, వివాహం కూడా ఎంత సింపుల్గా చేసుకున్నారు అనే విషయాలను ఇక్కడ తెలిపే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లాల్బాగ్ లో ఈ ఫ్లవర్ షోకు వెళ్తున్న విజిటర్స్ పోటెత్తుతున్నారు. పూర్ణచంద్ తేజస్వి థీమ్ అద్భుతంగా ఉందంటున్నారు. ఎన్నో రకాల పూలను ఒకే చోట చూడటం ఆనందంగా ఉందంటున్నారు. మేము హైదరాబాద్లో ఉంటాము. బెంగళూరు నుంచి ఇక్కడ లాల్బాగ్లో ఫ్లవర్ షో చూడడానికి వచ్చాము. ఫస్ట్ టైం నేను ఈరోజు ఇక్కడ ఫ్లవర్ షో చూడడానికి వచ్చాను. చాలా బాగుంది. ఇన్ని ఫ్లవర్స్ని ఇంత నీట్గా అరేంజ్ చేయడము, ఇంత బాగా చేసి అరేంజ్ చేశారు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ ఇయర్ థీమ్ పూర్ణచంద్ర తేజస్వి గారి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు హోర్డింగ్స్లో కానీ ఎక్కడ కానీ చూస్తే తన జీవన శైలి గురించి కానీ అన్నిటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇక్కడ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉండే అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. సో ఎవరైనా చూడని వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు ఉంటే అందరూ వచ్చి చూడొచ్చు. ఫ్లవర్స్ ఇష్టపడే వాళ్ళందరికీ ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ లాల్బాగ్ వచ్చాము మా ఫ్యామిలీతో సహా. చాలా బాగుంటుంది ఫ్లవర్ షో. ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే అండ్ ఆగస్ట్ 15కి సెలబ్రేట్ చేస్తారు. అండ్ ప్రకృతి ప్రేమికులు ఉన్నారు కదా, వాళ్ళ రిమెంబరెన్స్ కోసం ఫ్లవర్ షో స్టార్ట్ చేశారు. అండ్ అది స్టార్ట్ చేయడమే కాదు, చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువ మన బెంగళూరియన్స్ వస్తున్నారు అండ్ బయట స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ యూ కెన్ సీ. అండ్ బోన్సాయి పార్క్ అనే ఉంది సెపరేట్గా. యూ కెన్ వాచ్ ఎన్ నెంబర్ ఆఫ్ బోన్సాయి ప్లాంట్స్ ఓవర్ దేర్. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి లాల్బాగ్ ఫ్లవర్ షో ఒక అపూర్వ అనుభూతిని అందించింది. పుష్పాల సందేశంతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్న లాల్బాగ్ ఫ్లవర్ షో ప్రత్యేకతను చాటుకుంటోంది.